ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మే 2 గురువారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి నవమి, నక్షత్రం ధనిష్ట. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులు అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంట బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇక తదుపరి కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగం అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ధన ఇబ్బందులు ఉంటాయి. తదుపరి కన్యారాశి వారికి పాత మిత్రులు కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనిలో పరిస్థితులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగవు. ఆదాయం మరింత పెరుగుతుంది. తదుపరి తులారాశి వారికి ముఖ్యమైన పనులు ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాల అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనిలో స్థిరత్వంలో లేని ఆలోచనలు వేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి వారికి గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. తదుపరి కుంభరాశి వారికి చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దైవచింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు తప్పవు. తదుపరి మీనరాశి వారికి సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహంలో శుభకార్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి అధిగమించి లాభాలు అందుకుంటారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.